గత వారం రోజుల నుంచి తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో టెంపరేచర్లు మరింత పడిపోయాయి. ఇక రానున్న 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరగబోతోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆ వివరాలను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా గత వారం రోజులు రాష్ట్రంలో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం మేఘాలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని పేర్కొంది. వచ్చే 5 రోజులు పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పగలు కాస్త ఎండగా ఉన్నప్పటికీ రాత్రి మాత్రం చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం 17 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మంగళవారం సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎటువంటి వర్షం హెచ్చరికలు లేవని అన్నారు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 31 కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో చలిగాలి వీస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీలంక తూర్పు వైపున ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా గాలులన్నీ అటువైపు వెళ్తున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వాతావరణంలో తేమ శాతం కూడా పెరుగుతుందని తెలిపింది. రానున్న రోజుల్లో చలిగాలి తీవ్రత, మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రతి ఒక్కరూ దానికి తగినట్టు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలన్నారు. శ్వాసకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందన్న చలిగాలకు బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెప్పారు. సో పొగమంచు కారణంగా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి రానున్న 5 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైతే తప్ప ఉదయం అలాగే సాయంత్రం పూట బయటికి వెళ్ళకపోవడం మంచిది.